హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్రం మంచి వార్తని అందించింది. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కి 2000 ఎలక్ట్రిక్ బస్సులని కేటాయిస్తున్నట్లుగా కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ పథకం కింద హైదరాబాద్తో పాటు బెంగళూరుకి 4500, ఢిల్లీకి 2800, అహ్మదాబాద్కి 1000, సూరత్కి 600 ఎలక్ట్రిక్ బస్సులని కేటాయిస్తున్నట్లుగా తెలిపారు. మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ పథకం భారత పట్టణ రవాణా రంగాన్ని పరిశుభ్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. ఎలక్ట్రిక్ బస్సులు ప్రజల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయి, ఆపై కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడతాయి. కేంద్ర మంత్రి పేర్కొన్నట్లుగా ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో ఈ ప్రయత్నం సుస్థిర పట్టణ రవాణాకు దోహదం చేస్తోంది. ఈ పథకం కింద 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తంగా 10,900 కోట్ల వ్యయంతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రత్యేకంగా ఈ పథకం కింద ఈ అంబులెన్స్లు, ఈ ట్రక్కులు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీనికి దాదాపుగా 500 కోట్లని కేటాయించారు. పీఎం ఈ డ్రైవ్ పథకం అంతర్జాతీయంగా అతిపెద్ద పర్యావరణ అనుకూల చర్యగా నిలుస్తుందని, ప్రజల ప్రయోజనాలు చేకూర్చడంలో ఇది ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.